నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో వెల్లడి ముంతా తుఫాన్ ప్రభావం సిరిసిల్లలో జలమయమైన ప్రధాన రహదారులు కాలనీలు పవర్లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 20న చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చిన కార్మిక సంఘ నాయకులు తుఫాన్ ప్రభావంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తప్పని తిప్పలు భీమేశ్వరాలయంలో సామూహిక కార్తీక దీపోత్సవ వేడుకలు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని, వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులకు 15,000 సైకిల్ ఉచితంగా అందజేశామని, మరో 5,000 సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు. పీఎం శ్రీ నిధులకు ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతుబంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబీ నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న 4 సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ను తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారీ నివేదికలు సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, కస్తూరిబా పాఠశాలలో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని, మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. ముంతా తుఫాన్ ప్రభావంతో సిరిసిల్లలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం. దీంతో పట్టణంలోని పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణంలో కురుస్తున్న వర్షానికి పాత బస్టాండ్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. మోరీలో నీరు రోడ్లపైకి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించారు. అలాగే అంబేద్కర్ చౌక్, కార్మిక క్షేత్రాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 20న చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక సంఘ నాయకులు వెల్లడించారు. ఈ రోజు పట్టణంలోని భీవై నగర్లో గల అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు పరచాలని, ప్రభుత్వ చీరలకు యారన సబ్సిడీ అమలు చేయాలని, పవర్లూమ్ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పవర్లూమ్ విద్యుత్ సమస్య పరిష్కరించి బ్యాక్ బిల్ వెంటనే విడుదల చేయాలని, 2023 ఇతర రాష్ట్రాల కార్మికులకు రావాల్సిన సబ్సిడీ అందించాలని తదితర డిమాండ్లతో నవంబర్ 20వ తేదీన హైదరాబాద్లో గల చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్ వెల్లడించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, జిల్లా నాయకులు బెజీగం, సురేష్, స్వర్గం శేఖర్ పాల్గొన్నారు. హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కార్యాలయం జరిగే ధర్నాను కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని పవర్లూమ్ కార్మికులందరూ జౌళి శాఖ కార్డులు కొత్తగా వచ్చిన చీరలకు సంబంధించిన యారణ సబ్సిడీ వెంటనే, అనుబంధ రంగాలకు యారణ సబ్సిడీ వెంటనే, పవర్లూమ్ కార్మికుల సమస్యలన్నీ హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కార్యాలయం నుండి జరిగే ధర్నాను పథకాన్ని వెంటనే చీరలకు పౌరులు అంతరంగాల కార్మికులకు యారణ సబ్సిడీ వెంటనే వస్త్ర పరిశ్రమ సమస్యలన్నీ వస్త్ర పరిశ్రమ సమస్యలకు జరిగే ధర్నాను హైదరాబాద్ చేనేత జౌళి శాఖ ఆఫీసు జరిగే ధర్నాను. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులు అనేక సమస్యలతోటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తామని, దానికి సంబంధించింది షెడ్లు పూర్తయినా కూడా మరి కార్మికులకు సాంచలేసి అందించడానికి పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ షెడ్లను ఇతర కార్యక్రమాలకు వినియోగించుకుంటూ మరి దాన్ని మళ్ళీ వేరే దానికి ఉపయోగించే విధంగా చర్యలు చేపడుతుంది. కాబట్టి ఆ వైఖరిని నిర్వహిస్తూ అదేవిధంగా చేనేత జౌళి మన పవర్లూమ్ కార్మికులందరికీ కూడా జౌళి శాఖ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి పెన్షన్కి సంబంధించి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి వారికి ఇప్పటివరకు కూడా జౌళి శాఖ కార్డు అంతా లేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ సమస్య మీదైనా. అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహిళా శక్తి చీరలకు సంబంధించి మరి యారణ సబ్సిడీ ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. ఈ డిమాండ్ మీద పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగ కార్మికులందరికీ కూడా మరి యారణ సబ్సిడీ అందించాలని, అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఇక్కడ పవర్ సమస్య పెద్ద తీవ్రంగా ఉంది. దాని వలన తాపకోసారి శేషాధికారులు వచ్చి కరెంట్ కట్ చేయడం వల్ల కార్మికులు ఉపాధి పోయే పరిస్థితి కలుగుతుంది. ఎప్పుడు కట్ చేసినా 4-5 రోజులు మరి కార్మికుల బంధువుల వల్ల కార్మికులు ఉపాధి పోతూ ఉంది. మరి ఈ సమస్య పరిష్కరించాలని, ఈ తదితర సమస్యల పరిష్కారం కొరకు మరి చేనేత జౌళి శాఖ హైదరాబాద్ కార్యాలయంలో ఈ వచ్చే నెల నవంబర్ 20 తారీఖున పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులందరితో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ లోపు మరి ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికుల సమస్యలతో పాటు వస్త్ర పరిశ్రమలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యలను పెద్ద ఉన్నాయి అవన్నీ పరిష్కరించాలని. ముఖ్యంగా చూసినట్టయితే మరి ఇక్కడ పవర్లూమ్ సాంచలన్నీ మరి ఇళ్లల్లో ఉంటాయి. మరి ఈ మధ్య చూసిన కొంతమంది దుర్మార్గులు మరి శబ్దం వస్తుంది, అదత్తుంది, ఇదత్తుంది చెప్పుకుంటూ కోర్టుల వెంబడి కేసుల వెంబడి వెళ్ళి మరి వాళ్ళందరికీ సాంచలు నడిపించకుండా ఆ కార్ఖానాల సాంచలు ఉండద్దని ఇట్లా కేసులు వేయడం జరుగుతుంది. మరి సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమ ఇక్కడ ప్రతి ఇంట్లో 4, 10, 20 మొగ్గాలు వేసుకొని పనిచేసేవాటి కార్మికులకు మరి సప్పుడు రాకుండా ఉంటే మరి ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయం మీద మరి అసొంటోళ్ళు మరి ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కేంద్రం తెలిసి కూడా మరి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, మరి ఇక్కడ ఎందుకు అసొంటోళ్ళు పోయి వేరే ఊళ్ళో ఉండాలని ఈ సందర్భం వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కొరకు పెద్ద పోరాటాలు నిర్వహించిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం నుంచి తీసుకువెళ్ళి మరి ఈ సమస్యల పరిశ్రమ ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి 20 తారీఖు లోపల ఈ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆ రోజు నాడు నవంబర్ 20 తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. పవర్లూమ్ పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తూ బతుకున్నటువంటి వేలాది మంది కార్మికుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి
సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 20వ తేదీన హైదరాబాద్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక పవర్లూమ్స్ కలిగి వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నటువంటి సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వేలాది మంది కార్మికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం అనేక పోరాటాల ద్వారా ఇందిరా మహిళా శక్తి చీరలను తీసుకొచ్చింది. మరి ఈ చీరలకు ఇప్పటి వరకు కూడా కార్మికులకు 10% యార్డ్ సబ్సిడీని ఇంతవరకు ప్రకటించలేదు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పవర్లూమ్ కార్మికులతో పాటు ఆర్టీని వైపని అనుబంధ రంగాల కార్మికులకు కూడా 10% యార్డ్ సబ్సిడీ వర్తింపజేయాలి. అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ ఏదైతే మొత్తం వర్క్ షెడ్ నిర్మించి ఉన్నారో వాటిని వెంటనే ఇక్కడ కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి షెడ్లు మరి అసంపూర్తిగా అక్కడ నిరుపయోగంగా ఉండడం వల్ల అనేక మరి ఇతరులకు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మిక కొరత ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అందించే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు కార్మికులకు వేతనాల రూపకంగా కలుగుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా విద్యుత్ సమస్యకు సంబంధించి తరచూ ఇక్కడ ఉన్నటువంటి సెస్ అధికారులు విద్యుత్ కనెక్షన్ను తొలగిస్తుంటే ఇక్కడ కార్మికులకు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు ఆ యొక్క సమస్యను నాచకుండా కాలయాపన చేయకుండా వెంటనే గ్యాస్ బిల్లింగ్ సమస్య కావచ్చు, ఇతర విద్యుత్ సమస్య మొత్తం పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చేనేత జౌళి శాఖ కార్మికులకు ఇవ్వకపోవడం వల్ల పెన్షన్లను కూడా పొందలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ చేనేత జౌళి శాఖ కార్మికులకు అందించడం లేదు. వెంటనే చేనేత జౌళి శాఖకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. స్థానికంగా కొంతమంది ఈ పరిశ్రమకు సంబంధించి అనేక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో పవర్లూమ్స్ నడవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఈ కోర్టులలో కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిరిసిల్ల పవర్లూమ్ని ఒక జోన్గా క్లస్టర్గా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇటువంటి వాళ్లకు మళ్ళీ ఒకటి జరగకుండా యథావిధిగా పవర్లూమ్స్ నడుపుకునే విధంగా ఇది సిరిసిల్ల అంటేనే పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ ప్రేరేపించింది. ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమగా ప్రారంభమైనటువంటి పరిశ్రమ ఈరోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆటంకాలు ఏర్పడితే పవర్లూమ్ పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఒక జీవో తీసుకొచ్చి ఇట్లాంటి పవర్లూమ్ల మీద ఆంక్షలు లేకుండా చేయాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం. పై సమస్యలన్నీ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న విద్యుత్ పెండింగ్ బకాయిలతో పాటు కార్మికులకు సంబంధించిన 10% యార్డ్ సబ్సిడీ, అదేవిధంగా ఈ చేనేత జౌళి శాఖ కార్డులు, వర్కర్ టు ఓనర్ ఈ అన్ని సమస్యల మీద నవంబర్ 20వ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా వెంటనే ఈ లోపే చర్చలు జరిపి పై సమస్యలపై అన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తాం. తుఫాన్ ప్రభావం వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఈరోజు ముస్టిపల్లిలోని మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలకోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై పాలిథిన్ కవర్లు కప్పి ఉంచడం కనిపించింది. తుఫాన్ ప్రభావం వల్ల రైతులు అప్రమత్తం అవ్వాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి కుప్పలపై కవర్లు కప్పి రైతులు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇంకా 2-3 రోజులు వర్షభావ పరిస్థితులు ఉన్నందువల్ల కేంద్రాలు రైతులకు తిప్పలు తెప్పట్లేదు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు నవంబర్ 20 వరకు నిర్వహించే సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. భీమేశ్వర స్వామి ఆలయ దేవాలయంలో సేవా సమితి సభ్యులు భక్తి గీతాలు భజనలతో భక్తులను అలరించారు. కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సుహాసినిల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినిలకు ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగుల చేతుల మీదుగా వాయనం, పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, స్వామివారి ఫోటోను అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఈశ్వరగారి సురేష్, ఏఈఓజీ శ్రావణ్ కుమార్, ఏఈ రామకృష్ణరావు, పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, జూనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్ మరియు ఇతర ఆలయ అర్చకులు, వేద పండితులు ఉన్నారు. तपश्चदां भाग्यमस्ते दत्त्वायाधास्तं विपरेतना अर्चत प्रार्चत प्रियमेधासो अर्च राजतनयां श्रीरङ्गधामेश्वरीं दासेक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्व हिरण्यवर्णां हरिणीं श्रियं देवी उपक्वये श्रीर्मा देवी जुषताम् तृप्तां तर्पयन्ते चन्द्रां प्रभासां यशसा ज्वलन्ति श्रियं लक्ष्मीर्मे नश्यत वशोनागं रूपमन्यस्तमैस्त्रीस्त्रयतां यशः श्रियं वाचय मे कुले मातरं पद्ममालिने चन्द्र लक्ष्मीं जातवेदो ममावः आनन्दकर्दमश्चैव चिक्लीति विस्तृताः पद्मासने पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे अश्वदायित गोदायि धनदायि महाधने पुत्रपौत्रधनन्धान्यम् अश्वशाजा विगौरधा चन्द्राभां लक्ष्मीमीशाना सूर्याभां त्रियमेश्वरे धनमग्निर्धनं वायुर्धनं सूर्यगुण అందరు నమస్కారం చేయండి అమ్మ అనండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం మయా గృహాణా మాంగళ్యే శివే సర్వార్కే దేవి నారాయణి నమోస్తుతే. అది సాయి ఫస్ట్ సాయి పక్క పొడుగు తీసుకో అట్లే కొద్దిగా ఎంకరేజ్ చేయడం అందరమ్మా. లైట్ బాగాలేదా? వాళ్ళు వస్తలేవు మొత్తం వస్తలే.
ఓకే రైట్ అని ఇచ్చేసుకుని పంపించండి వీడియో తీసుకుంటున్నాను. कालाभ्रभ्रमराञ्जनद्युतिनिभं व्यावृत्तपिङ्गेक्षणं करुणोद्भासितभोगिमस्तकमणिप्रोद्भिन्नतमुष्ट्राङ्कुरं सर्पप्रोतकपालशुक्तिशकलव्याकीर्णसञ्चारकं वन्दे दक्षिणमीश्वरस्य कुटिलभ्रूभङ्गरुद्रं मुखं దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ రాష్ట్రస్వామి దేవస్థానం వేములవాడలో ఈ రోజు నుండి అంటే కార్తీక శుద్ధ పాడ్యం నుండి కార్తీక మాస అమావాస్య వరకు కూడా అంటే ప్రభుత్వ ఆదేశానుసారంగా కమిషనర్ ఆదేశానుసారంగా అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమవుతుంది. అనేకమైన యొక్క భక్తులు కూడా దర్శనానికి వచ్చి ఆ కార్తీక దీపారాధనలో పాల్గొని భక్తులు దీపారాధన చేసినటువంటి వారందరికీ కూడా మేమందరం కూడా సుమంగళీ తత్వంగా గాజులు కనుములు పనులు ఇవ్వడం జరుగుతుంది. అదిగాక అన్ని మాసంలోకెల్లా ఉత్తమోత్తమ మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు. అయితే మనకు మాసాలకు పూర్ణిమకు సంబంధం ఏమిటంటే ఈ ఒక మాసాలకు పున్నమకు తర్వాత నక్షత్రాలకు సంబంధం ఉంది. ఏమిటంటే ఈ పూర్ణిమతో కూడుకున్న చిత్తా నక్షత్రాన్ని చైత్రమాసం అంటారు. తర్వాత శ్రవణ మాసంలో పూర్ణిమతో కూడుకున్న దాన్ని శ్రావణ మాసం అంటారు. అదే ప్రకారంగా కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసాన్ని పున్నమతో కూడుకున్న కృత్తికా నక్షత్ర మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రం అగ్నిదేవత. ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవుడు కనుక ఈ యొక్క కార్తీక మాసంలో అగ్నితో కూడుకున్న సంబంధాలే ఎక్కువ ఉంటాయి. దీపారాధన చేయడం, తర్వాత జ్వాలాతోరణం స్వామివారికి, ఆ తర్వాత దీపారాధన చేయడం, జ్వాలాతోరణం, కార్తీక దీపాలు ముట్టించడం, తర్వాత వత్తులు ముట్టించడం, ఇదంతా కూడా దీపారాధనకు సంబంధించిన విషయం కనుక అనేక మంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో అనుబంధ దేవాలయ భీమేశ్వరానికి వచ్చి కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారికి పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాము. స్టార్ట్ చేయాలా? నా పేరు సాన్వి, నేను ముంబై నుండి వచ్చాను దర్శనానికి. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ దీపోత్సవంలో మేము పాల్గొన్నాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో దీపోత్సవానికి పాల్గొన్నాము. అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం తరపున సుమంగళీలకు ప్రసాదం ఇవ్వడం జరిగింది. नमस्कारम अंदर की नमस्ते सबको। हम लोग मुंबई से आए हैं। मेरा नाम जया गणेश चिलुका है। कार्तिका मास में भीमेश्वर आलय मंदिर में हम लोग यहाँ दीपोत्सव का कार्यक्रम खूब आनंद संतोष किया है और हम लोग को सुहागन का भेंट भी दिया गया है और हमें बहुत 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 आनंद हुआ। यहाँ आके उत्सव बहुत आनंद से जल्लोष से हुआ है। थँक यू सो मच। नमस्कार, मी मुंबईवरून आली आहे. माझं नाव गौरी महेश डोंटा. मी इथे भीमेश्वर गुली तेलंगणाची विजिट करायला आलेली. तिकडे कार्तिका महिन्यात खूप चांगल्या पद्धतीने देवाची पूजा गेलेली. आम्हाला तिथे सुहासिनींना चांगल्या पद्धतीने प्रसाद दिला. एवढं खूप चांगलं वाटतं. इथे आल्यानंतर खूप प्रसन्न वाटलं. थँक्यू. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో వెల్లడి. మొంతా తుఫాన్ ప్రభావం సిరిసిల్లలో జలమయమైన ప్రధాన రహదారులు, కాలనీలు. పవర్లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 20న చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చిన కార్మిక సంఘ నాయకులు. తుఫాన్ ప్రభావంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తప్పని తిప్పలు. భీమేశ్వరాలయంలో సామూహిక కార్తీక దీపోత్సవ వేడుకలు. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.